నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం. నేను కల్పన. డాక్టర్ కావాలని కలలు కంటున్నారా? నీట్ పరీక్షల్లో ర్యాంక్ సాధించి మీ డాక్టర్ కలను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? అలాగే బైపీసీ విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత MBBS తో పాటు ఇతర కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఏ పరీక్షలు రాయాలి, వాటికి ఎలా ప్రిపేర్ కావాలి వంటి విషయాలు వివరించడానికి NASR ఇంపల్స్ అకాడమీ చైర్మన్ ఎన్ సీతారామయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముందుగా చెప్పండి, బైపీసీ విద్యార్థులు MBBS చేయాలంటే ఏం చేయాలి, ఏ పరీక్ష రాయాలి? బైపీసీ విద్యార్థులు MBBS చేయాలి అంటే ఇండియాలో కంపల్సరిగా నీట్ ఎగ్జామినేషన్ రాయాలి అండి. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరిగా రాయాల్సి ఉంటుందండి. ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇండియాలో MBBS చేయడానికి అవకాశం ఉందండి. ఓకే, నీట్ పరీక్ష అంటున్నారు కదా, సో ఈ నీట్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ నీట్ ఎగ్జామినేషన్ అనేది నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్ అండి. దీన్ని నాటా కండక్ట్ చేస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఢిల్లీలో ఉంటుంది. అది ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందండి. టోటల్గా దీంట్లో 180 క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ 180 క్వశ్చన్స్ని 3 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ రైట్ ఆన్సర్కి +4 మార్క్ ఉంటుందండి. నెగిటివ్ ఆన్సర్కి -1 ఉంటుంది. అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్ ఉంటుంది. 180 × 4 = 720 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ జరుగుతుందండి. సో అందులో బయాలజీ నుంచి 90 క్వశ్చన్స్ అడుగుతారు. సో 90 × 4 = 360, 50% బయాలజీ నుంచి ఉంటాయి. అదేవిధంగా ఫిజిక్స్ నుంచి 45 క్వశ్చన్స్ అడుగుతారు. 45 × 4 = 180 మార్క్స్ ఫిజిక్స్ నుంచి ఉంటాయి. కెమిస్ట్రీ నుంచి కూడా 45 క్వశ్చన్స్ అడుగుతారు. 45 × 4 = 180 మార్క్స్. అంటే టోటల్గా 720 మార్క్స్కి ఈ నీట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందండి. ఈ నీట్ క్వాలిఫై కావాలి అంటే అసలు ఎన్ని మార్క్స్ రావాలి? నీట్ క్వాలిఫై కావాలి అంటే మార్క్స్తో సంబంధం లేదండి, పర్సెంటైల్. ఎవరైతే 50% కన్నా ఎక్కువ పర్సెంటైల్ మార్క్స్, 50% కానీ అంతకన్నా ఎక్కువ పర్సెంటైల్ కానీ ఓసీ స్టూడెంట్స్ తెచ్చుకుంటారో వాళ్ళు నీట్లో క్వాలిఫై అయినట్లు లెక్క. అదేవిధంగా OBC స్టూడెంట్, SC అండ్ SC స్టూడెంట్స్కి 40% అండ్ అబోవ్ పర్సెంటైల్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళు నీట్లో క్వాలిఫై అయినట్లు లెక్క. ఆ నీట్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే మనకి ఇండియాలో MBBS చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు బైపీసీ అయిపోయినాక అంటే ఇంటర్మీడియట్ కోర్సులో బైపీసీ తీసుకున్న తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ అనేది అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామినేషన్ అనేది 1 టైం జరుగుతుందండి. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషనే. సో కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామినేషను. ఇంతకుముందు అయితే మనకి పాండమిక్ లేనప్పుడు May 1st వీక్లో జరిగేది. ఇప్పుడు ఈ పాండమిక్ వలన పరిస్థితులను బట్టి డేట్స్ మారుతూ ఉన్నాయండి. మామూలుగా ఈ పాండమిక్ లేకపోయినట్టయితే ఎవ్రీ ఇయర్ May 1st వీక్లో జరుగుతుంది. మేబీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి సో June, Julyలో జరగడానికి అవకాశం ఉందండి. ఇయర్లీ వన్స్ జరుగుతుందండి. ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఓకే, అలాగే నీట్ పరీక్షకు సంబంధించి పర్సెంటైల్ అంటే అసలు ఏమిటి? చాలామందికి పర్సెంటైల్ అనేది తెలియదండి. చాలామంది స్టూడెంట్స్, మా ఇన్స్టిట్యూషన్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి పర్సెంటైల్ అనేది తెలియదు, అవగాహన ఉండదు. సో అది చాలా సింపుల్ అండి. ఎలా అంటే సపోజ్ ఒక ఎగ్జామినేషన్ని 1,00,000 నెంబర్స్ రాశారనుకోండి. అందులో నా పొజిషను 10,000 అనుకుందాం. సో మీ పొజిషను 5,000 అనుకుందాం. సో 1,00,000 మంది ఆ ఎగ్జామినేషన్ రాశారు. మీ పర్సెంటైల్ ఎంత అవుతుందంటే మీది 5,000 పొజిషన్ కాబట్టి మీకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే మీకన్నా తక్కువ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు 95,000 నెంబర్స్ ఉన్నారు. మీకన్నా తక్కువ పొజిషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 95,000 బై టోటల్గా ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 1,00,000 × 100 వేసినట్టయితే మీ పర్సెంటైల్ వస్తుంది. సో అప్పుడు మీ పర్సెంటైల్ 95% అవుతుంది. నాకు ఆ ఎగ్జామినేషన్లో 10,000 ర్యాంక్ వచ్చింది. ఎగ్జామ్ ఎంతమంది రాశారు? 1,00,000 మంది రాశారు. అంటే నాకన్నా తక్కువ పొజిషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 90,000 నెంబర్స్ ఉన్నారు. నాకన్నా తక్కువ పొజిషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 90,000 బై టోటల్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 1,00,000 × 100 = 90. నా పర్సెంటైల్ 90.
ఓకే. సో ఆ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క పర్సెంటేజ్ని కడతారండి. సో నీట్లో 50% అబవ్ వచ్చిన స్టూడెంట్స్ క్వాలిఫై అంటున్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ నీట్ దాదాపుగా 16 లక్షల మంది రాశారు. సో ఈ 16 లక్షల మందిలో 8 lakhs ర్యాంక్ పైన వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా నీట్లో క్వాలిఫై అయ్యాడు, ఓసీ కేటగిరీ. అదే బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి 40% వాళ్ళు క్వాలిఫై మార్క్ కాబట్టి 40% అబవ్ అంటే దాదాపు 16 లక్షలకి 40% అంటే ఎంతైతే ఉంటుందో అంత పైన వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దాంట్లో క్వాలిఫై అయినట్లు లెక్క. ఆ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ ఇండియాలో ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ల వైజ్ చూసుకున్నా కూడా అంటే ఒక ఇయర్లో ఒక ఎన్ని సీట్లు ఉంటాయి, లేదంటే లాస్ట్ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ అట్లా? సో తెలంగాణ స్టేట్ నుంచి తీసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేటప్పటికి టోటల్గా 5240 సీట్స్ ఉన్నాయండి. అందులో గవర్నమెంట్ కాలేజెస్ నుంచి 1790 సీట్స్ ఉన్నాయి. అదే ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేటప్పటికి 3450 సీట్స్ ఉన్నాయండి. టోటల్గా కలిపి 5240 సీట్స్ ఉన్నాయి ఓన్లీ తెలంగాణ స్టేట్లో. ఈ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 5240 ఎంబీబీఎస్ సీట్స్కి వెళ్ళొచ్చు. దాంతోపాటు ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో దాదాపుగా మనకి 4500 మెడికల్ సీట్స్ ఉంటాయి, ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. దాంతోపాటు ఎయిమ్స్లో 1200 సీట్స్ ఉంటాయి. 16 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. దాంట్లో ఒక 1200 మెడికల్ సీట్స్ ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. దాంతోపాటు జిప్మర్లో 2 కాలేజెస్ ఉన్నాయి, 240 సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే బీహెచ్యూలో కానీ, ఏఎంయుఎల్ కానీ, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీస్లో దాదాపుగా 830 సీట్స్ ఉన్నాయండి. అన్నీ కలిపి ఆల్ ఇండియా కోటాతో పాటు దాదాపుగా 6800 సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. వాటన్నిటికి కూడా మన తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ 100% ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. టోటల్గా తెలంగాణలో ఉన్న 5240 ప్లస్ ఆల్ ఇండియాలో కోటాలో ఉన్నటువంటి సీట్స్ అన్నీ కలుపుకొని దాదాపుగా 10,000 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయండి. ఈ 10,000 ఎంబీబీఎస్ సీట్స్లోకి తెలంగాణ స్టూడెంట్స్ వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట.